ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తేదీ 22 మార్చి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 తిథి చవితి రాత్రి 9:17 వరకు, తరువాత పంచమి. నక్షత్రం భరణి రాత్రి 10:42 వరకు, తరువాత కృతిక. యోగం వైధృతి మధ్యాహ్నం 3:33 వరకు. కరణం వనిజ ఉదయం 10:37 వరకు, తరువాత విష్టి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:46 నుండి 5:34 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:42 నుండి రాత్రి 8:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం ఉదయం 9:27 నుండి 10:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:35 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:23 వరకు. యమగండం మధ్యాహ్నం 12:23 నుండి 1:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. ఖర్చులను కాస్త నియంత్రించాలి. వృషభరాశి ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం, అనుకోని ఖర్చులు రావచ్చు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మిథునరాశి మాటతీరు వల్ల ఇతరులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి పనులను ఆలస్యంగా పూర్తి చేసే అవకాశం ఉంది. శాంతంగా ఉండటం మంచిది. సింహరాశి ప్రయత్నించిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. కన్యరాశి కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి సమతుల్యతతో వ్యవహరించడం అవసరం. భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ధనస్సు రాశి ఈరోజు అదృష్టం మీవైపు ఉంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మకర రాశి సహచరులతో సహనం అవసరం. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుంభరాశి సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. మీనరాశి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ప్రశాంతంగా రోజును గడుపుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.